హాయ్ ఫ్రెండ్స్, 'మేక్ ఏ విష్' అనే తెలుగు మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా వచ్చేసి మొత్తం కొత్త వాళ్ళన్నమాట. లేడీ డైరెక్టరు. ఒక అమ్మాయి డైరెక్షన్ చేసింది. ఈ మూవీ వచ్చి మొత్తం అమెరికాలోనే తీయడం జరిగింది. వీళ్ళు అందరూ ఫ్రెండ్స్ వీళ్ళు డబ్బులు చేసుకొని ఒక మూవీ తీయాలని చెప్పి ఎన్ఆర్ఐస్ అన్నమాట వీళ్ళందరూ. వాళ్ళందరూ కలిసి ఒక మూవీ తీయాలని చెప్పి ఆ మూవీలోనే ఒక హీరోయిన్ ఉంటది. ఆమె డైరెక్టర్ మూవీకి కూడా. వాళ్ళందరూ కలిసి మూవీ తీశారు. ఈ సినిమా మొత్తం అమెరికాలోనే షూటింగ్ తీశారు. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. అమ్మాయిలు బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళను మూవీ స్టార్టింగ్‌లో ఒక పర్సన్ కిడ్నాప్ చేసి ఒక రూమ్‌లో బంధిస్తాడు. అసలు వాళ్ళని ఎందుకు కిడ్నాప్ చేశారు? వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంది? ఆ కిడ్నాపర్ నుంచి వాళ్ళు ఎలా తప్పించుకున్నాడు అనేది ఈ సినిమా స్టోరీ లైన్. మూవీ వచ్చి రొటీన్ స్టోరీయే. అంటే ఇలా ఒకళ్ళని కిడ్నాప్ చేయడం, వాళ్ళకొక బ్యాక్ స్టోరీ అసలు ఏంది? మనకు రొటీన్ స్టోరీయే. కానీ తీసిన విధానం అయితే బాలేదు. మెయిన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే లౌడ్‌గా ఉంటది. ప్లస్ వీళ్ళు ఫోన్‌లో తీసినట్టున్నారు. అంత పిక్చర్ క్వాలిటీ లేదు ఎక్కువగా. అలాగే యాక్టింగ్ అయితే పర్లేదు. వాళ్ళు కొత్త వాళ్ళే, అందరూ కొత్త వాళ్ళే. వాళ్ళు బాగే చేశారు. అయితే డైలాగ్స్, డబ్బింగ్ అనేది కరెక్ట్‌గా సెట్ అవ్వలేదు. లిప్ సింక్ అనేది సెట్ కాలేదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాలేదు. ఒక 30 నిమిషాలు, 45 నిమిషాల్లో తీయాల్సిన షార్ట్ ఫిల్మ్‌లాగా తీయాల్సింది సాగదీసి ఒక 2 గంటల 20 నిమిషాల్లో సాగదీశారు మూవీ. జస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్‌లాగా. మనకి ఈజీగా అర్థమైపోద్ది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్‌కే అర్థమైపోద్ది. వీళ్ళని ఎవరు కిడ్నాప్ చేశారు? ఎందుకు కిడ్నాప్ చేశారని రీజన్ ఈజీగా అర్థమైపోద్ది. మన క్లైమాక్స్ కూడా ఈజీగా అర్థమైపోద్ది. అంత సస్పెన్స్ లేదు. అంత ట్విస్ట్ ఏం లేదు. మూవీ అయితే ఏదో మరీ టైం పాస్‌కి చూడాలనుకుంటే చూడొచ్చు. ఇది అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. నాకైతే ఈ మూవీ అంతగా నచ్చలేదు. ట్రై అయితే బాగా ట్రై చేశారు. అంటే మొత్తం అమెరికాలోనే షూటింగ్ చేయడం గానీ, యాక్టింగ్ కూడా పర్లేదు. కాకపోతే ఆ డబ్బింగ్ గానీ, ఆ మ్యూజిక్ కానీ అదంతా కరెక్ట్‌గా సెట్ కాలే. మళ్ళీ స్టోరీ కూడా ప్రాపర్ సెట్ కాలే. అంటే ఒక షార్ట్ ఫిల్మ్‌లాగా తీయాల్సింది ఒక మూవీలాగా సాగదీశారు. అలా తీయకుండా ఉంటే బాగుండేది. సస్పెన్స్ థ్రిల్లర్ అన్నారు కానీ అంత సస్పెన్స్ ఏమనిపియదు. ఎందుకంటే హాఫ్ అన్ అవర్‌లోనే మనకు తెలిసిపోద్ది వాడు విలన్ ఎవడనేది. కాబట్టి మనకు అంత సస్పెన్స్ ఏమి అనిపియలేదు. థ్రిల్లింగ్ సీన్స్ అయితే ఎక్కువ లేవు. అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడాలనుకున్నోళ్ళు చూడండి. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ, వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.